వెల్కమ్ టు రాజనీతి. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఇండియా కూటమి నుంచి మాజీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో లోక్సభ రాజ్యసభ సభ్యులిద్దరికి కూడా ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి ఉభయ సభలను కలిపితే ఎన్డీఏ కూటమికి 400కు పైగా సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ గారి గెలుపు తథ్యమనే చెప్పాలి. అయితే గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ఇండియా కూటమి తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేద్దామని పిలుపునిచ్చినప్పటికీ ఇండియా కూటమి ఒప్పుకోలేదు. అలాగని గెలుస్తుందని కాదు, కానీ పోటీ ఇవ్వటం ద్వారా ఈ ప్రభుత్వ ఏకపక్ష పోకడలను ఏకపక్ష విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వటం. అలాగే ఇది సైద్ధాంతిక పోరుగా కూడా చెప్పచ్చు. ఎందుకంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వ్యక్తి, బీజేపీ రాధాకృష్ణ గారు వచ్చేసి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ సైద్ధాంతిక పోటీ అవుతుందని పరిశీలకులు చెప్తా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి ఏపీ హైకోర్టులో ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవి విరమణ చేశారు. ఈయన పదవి విరమణ చేసి కూడా 1 దశాబ్దంన్నర పైన అయింది. ఈయన అభ్యర్థిత్వం ఖరారు చేయటం వెనక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఉందంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి ఈయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించారంటున్నారు. దానికి తగ్గట్టే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పత్రికల వాళ్ళతో మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి తెలుగు బిడ్డ, ఉపరాష్ట్రపతి పదవి లాంటి ఒక కీలకమైన పెద్ద పదవికి తెలుగు బిడ్డ పోటీ పడుతున్నాడు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి, ఆయన విజయానికి కృషి చేయాలని రేవంత్ రెడ్డి గారు కోరారు. బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ, ఎంఐఎం, జనసేన ఇట్లా అన్ని పార్టీలు కూడా తెలుగువాడనే గౌరవంతో సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు ఆయన. గతంలో నంద్యాలలో పివి నరసింహారావు గారు పోటీ చేసినప్పుడు తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావు గారు తెలుగు బిడ్డ అనే గౌరవంతో ఆయన మీద పోటీకి పెట్టలేదు. కాబట్టి ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఈ పార్టీలన్నీ ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. అప్పట్లో 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నంద్యాల నుంచి గంగుల ప్రతాప్ రెడ్డి గారు గెలిచారు. అయితే రాజీవ్ గాంధీ గారి హత్య నేపథ్యంలో ఆయన స్థానాన్ని పివి నరసింహారావు గారు తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే అప్పటికే ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు, రాజకీయ సన్యాసం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు పివి గారు. అనుకోకుండా రాజీవ్ గాంధీ గారి హత్య జరగడంతో ఆయన స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత 6 నెలలలోపు లోక్సభ, రాజ్యసభ ఏదో ఒక సభకు సభ్యుడు అవ్వాలి. సో అందుకని ఈ నంద్యాలలో గంగుల ప్రతాప్ రెడ్డి రాజీనామా చేసి లోక్సభకు పివి నరసింహారావు గారు అక్కడి నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. అప్పుడు రామారావు గారు పోటీ పెట్టల, తెలుగువాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు, మనకు గర్వకారణం, మనం పోటీ చేయకూడదని పోటీ పెట్టకపోవడంతో ఏకపక్ష ఎన్నిక జరిగింది. అత్యధిక మెజారిటీతో పివి నరసింహారావు గారు గెలుపొందారు. అయితే రామారావు గారు తెలుగువాడనే అభిమానంతో పోటీ పెట్టలేదు, కానీ పివి నరసింహారావు గారు ఇక్కడి నుంచి గెలిచిన 6 నెలలలోపు తెలుగుదేశం పార్టీని చీల్చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 7 లోక్సభ సభ్యులు ఆ పార్టీ నుంచి ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ ఏమో తెలుగు వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్నాడని పోటీ పెట్టకపోతే పివి నరసింహారావు ఏమో ఆయన పార్టీనే చీల్చారు. అది అప్పుడు జరిగిన కథ. ఆ తర్వాత వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా పోటీ చేశారు. మరి అప్పుడు తెలుగువాడనే అభిమానంతో ఇక్కడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ సభ్యులు ఎవరో కూడా ఆయనకు మద్దతు ఇవ్వలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి వాదన అర్ధరహితమని నేను అనుకుంటున్నాను. ఇక రెండో విషయం, ఈ ఎన్నిక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇద్దరికి కూడా ముందు నుయ్యి వెనక్కి గొయ్యిలాగా మారింది. ముందుగా జగన్ విషయం తీసుకుంటే రాధాకృష్ణన్ గారిని అభ్యర్థిగా పెడుతున్నాం, మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారని పత్రికల్లో చూసాం. అలాగే రాధాకృష్ణన్కే మద్దతు ఇస్తామని స్పష్టంగా డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ లీకులు అయితే ఇచ్చారు వైసీపీ నుంచి. ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డి రాధాకృష్ణకు మద్దతు ఇస్తే తెలుగువాడు పోటీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా చేసాడేంటనే ప్రశ్న ఒకటి వస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కోర్ ఓట్ బ్యాంక్ అయిన రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తి అక్కడ బరిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి కులస్తుడికి కాకుండా వేరే వ్యక్తికి మద్దతు ఇస్తే సొంత కులస్తుడికి అన్యాయం చేశారనే అపవాదు రెడ్డి కులస్తుల నుంచి వస్తుంది. అలాగే బీజేపీకి సపోర్ట్ చేసినప్పుడు బీజేపీతో జగన్కున్న సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఇంకా కోర్ ఓట్ బ్యాంక్ అయిన
రెడ్ల కంటే కోర్ ఓట్ బ్యాంక్ ఇది. ఇప్పుడు నేను చెప్పేది క్రిస్టియన్లు, ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బీజేపీతో ఉన్న అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకుంటారు. అది రాజకీయంగా నష్టం చేస్తుంది. అందుకే కొంతమంది వైసీపీ సీనియర్ నేతలు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడం ఇష్టపడలేదు. అటు ఎటు చేయలేకపోతే ప్రస్తుతానికి సైలెంట్గా ఉందాం, ఎన్నికను బహిష్కరిద్దామనే సలహాలు కూడా ఇస్తున్నారంట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి ఫలానా కారణంతో మద్దతు ఇస్తున్నానని చెప్పడానికి ఆయన దగ్గర ఏం కారణం ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అనే ఆరోపణలు చేశారు గతంలో ఓడిపోయిన తర్వాత. ఆయన పార్టీ నాయకులు, సోషల్ మీడియా వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు. ఇలాంటి అంశం మీదే ఇండియా కూటమి ఫైట్ చేస్తుంది బీజేపీ మీద, ఓటర్ల గల్లంతు మీద. అలాంటప్పుడు ఇండియా కూటమి వైపు నిలబడకుండా బీజేపీ వైపు నిలబడితే జగన్మోహన్ రెడ్డి అభాసు పాలవుతాడు. పోనీ ఇండియా కూటమికి మద్దతు ఇస్తే కేసులు చుట్టుముడతాయనే భయం ఉంది. ఆయన మీద ఇప్పటికే డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి. అక్రమాస్తుల కేసు ఉంది, వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్డీఏ వైపు నిలబడను అని చెప్పలేని పరిస్థితి ఉంది. రాజకీయంగా వచ్చే ఇబ్బందుల కంటే కేసుల పరంగా వచ్చే ఇబ్బందులే ఎక్కువ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళాయంటే ఆ పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలాగా మారింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే తెలంగాణలో కేసీఆర్ది కూడా. తెలంగాణ సెంటిమెంట్కు, తెలంగాణకు నేనే పితని అన్నట్టుగా బిల్డప్ ఇచ్చే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ బిడ్డ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నప్పుడు తెలంగాణ బిడ్డకి సపోర్ట్ చేయకపోతే విమర్శల పాలయ్యే అవకాశం ఉంది. అప్పుడు రేవంత్ రెడ్డి చేసే బ్యాటింగ్ని కేసీఆర్ తట్టుకోలేడు. ఆయన తెలంగాణ వాదం, ఆయన తెలంగాణ సెంటిమెంటు, ఆయన తెలంగాణ మీద ఆయనకున్న ప్రేమ అంతా డొల్లే అని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే తెలంగాణకు రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నాడు. ఆయనకు మద్దతు ఇవ్వకుండా ఆయనకు వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తే ఇదేనా నీ తెలంగాణ ప్రేమ అని ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. దానివల్ల నష్టం జరుగుతుంది. ఒకవేళ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చి బీజేపీ అభ్యర్థిని వ్యతిరేకించాడు అనుకోండి, అప్పుడు దాడి బీజేపీ వైపు నుంచి వస్తుంది. ఇప్పటికే ఆయన 10 ఏళ్ల పాలనలో జరిగిన అక్రమాల మీద విచారణలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విచారణలు జరిపిస్తూ ఉంది. ఈ కేసులకు సంబంధించి ఈడీ, సిబిఐ రంగంలోకి దిగాయంటే కేసీఆర్ పేక మోడీ చేతిలోకి వెళ్ళిపోతుంది. పైగా కవిత లిక్కర్ కేసు కూడా ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా ముందు నుయ్యి వెనక్కి పోయి. ఈ ఆప్తమిత్రులు ఇద్దరు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి కూడా ఒకే రకమైన సమస్య రావటం అనేది జగన్ భాషలో చెప్పాలంటే దేవుడి స్క్రిప్టే అనుకుంటా. Like, share and subscribe to Rajaniti channel.